ఈ నానిపోయిన కట్టెలు ఈ మండుతట్లేవు. నిఖిల్కి తానమన్న పోద్దామంటే ఈ అగ్గి అయితట్లేదు ఎంత చేసినా కానీ. నిఖిల్కి తానం పోయాలి. నానిపోయినాయాగా అయితట్లేవు. ఇది ఎన్ని రోజులు కట్టి కట్టి పిచ్చిలేస్తాను నాని. ఇది పట్టుకో దాన్ని కడతాను. ఇది ఇక పని చీకటి పొద్దు పోయింది, చీకటి అవుతుంది, ఆకలి అవుతుంది. నువ్వేమో మధ్యాహ్నం ఫుల్గా తిని వచ్చినట్టున్నావు. మధ్యాహ్నం నేను ఎప్పుడు తిన్నా మరి తినేది ఆకలి అయితే లేదప్ప. ఆకలి అంటే రేపైతే కొద్దిగా అయిపోయి అప్పుడు నా వల్ల కాదు ఇక మళ్ళీ రేపు వస్తామో రాము ఇటు. రేపు మరి ఇంకేదైనా పని ఉంటే పోదాంపా. రోజు ఇది చేస్తే అట్లా అయినా మరి ఇంకేదైనా పని జరుగుతున్నాను. కట్టు కట్టు గిరి కడితే అయిపోగా. తమ్ముడేమో అక్కడ ఏం చేస్తాండు అసలు, ఆయన పిలవరాదు. రే రంజిత్ రారా పోదాం. ఇక అయిపోయింది రా. ఇక గిరికైతే అయిపోద్ది. కట్టు అర్జేపు కట్టాడు. చెల్లి ఎత్తుకుంటే ఏం చేస్తారా? కొంచెం అయితే వెళ్ళిపోతారా? ఆడేస్తారు పట్టు. ఇక అత్తరు పిలిచిన పోరా. ఇక పొద్దుపోయినట్టే అయిపోయిందా? ఆడేమో అక్కడ చెల్లు నొక్కుంటుంటాను. ఈ పని కాదు, ఆడు గుంజినా కానీ పని అవు కదా. కొద్దిగా అంత గీరిక అయితే మళ్ళీ పోదు కావచ్చు. నీ బలి కొద్ది కట్టరాడు ఇక వాడు ఇప్పుడు అత్తడు రాడు. ఆకలి అవుతుంది. ఫోన్ అన్న చేద్దాం. గంగలక్ష్మి లేదా బువ్వన్న కూర అంటే నువ్వు చేయి పని. అబ్బా పొద్దున దాకా ఇళ్ళని చేపిస్తాను. చేసిందే చేసుడు. తిండికి తస్తాను ఏంద్రా. తిండంటే ఆకలి అయింది ఏం చేస్తాను. నేనేం చేస్తాను. ఇప్పుడు బువ్వకున్నట్టే ఉన్నావు నువ్వు. కట్టరా అంటే ఆకలి అవుతాను రాట. ఇందుకు విందే ఉంటావా? ఇప్పుడు పని మీద లేనట్టే ఉన్నదిగా. ఏం చేద్దాం ఇక, నీది వచ్చింది. ఎప్పుడు తిండి మిన్నే ఉంటావు నువ్వు. కూర అయిందా పువ్వు అయిందా అని ఎవరి బాధ ఆలు. ఆమె పిల్లగాని తానం పూసుడు కూరానుడు ఆమె సీర అయిద్దు. చేను కాడికి పోయిండ్లు మా వాళ్ళు ఇంకా అత్తట్లేరు. పొద్దు పోయింది. మరి ఏం చేస్తాను, ఏం పని చేస్తాను అక్కడ. ఫోన్ వస్తుంది. మా వాళ్ళే కావచ్చు చేసింది. హలో, పువ్వ కూర అంటే తొందరగా. ఏం లేదు, ఈ పెద్ద మనిషి చేపిస్తాడు అల్వకు తాళ్ళు కట్టుడాట. పొద్దుపోయిందంటే ఇంటలేడు. పొద్దుపోయిందంటే ఇంటలేడు. ఇక్కడ చేపిస్తాడు పనులు. అత్తనంగానే ఏదన్నా బువ్వ కూర అండి ఉంచే ఉడుకుడుకుది. ఆకలి బాగా అవుతుంది. పచ్చకూర కాదు, ఇంకేదైనా కూర అండి. అది పచ్చకూర అయ్యేలోపు టైం అవుతుంది. ఇప్పుడు మేము వస్తాను ఇంకొక 10 నిమిషాలల్లా. కూర ఏదైనా అండి ఉంచు. పచ్చకూర రేపు పొద్దున వండుకొని తిందాం. ఇంకేది నాన్న? ఏం నీ ఇష్టం మరి. చేయమని చెప్పాను మరి. నువ్వు తొందరపడతాను కదా చేయమని. ఇంకేదైనా కూర అండు. ఏముండదు అక్కడ. దుకాణాలు పారిపోయినాయి. ఏదైనా పోయినాయా? ఏదో ఒకటి అంటే నాకు ఏదో ఒకటి అంటే ఆకలి అవుతుంది. మేము వస్తాం మీకు కొద్దిసేపటికి. బువ్వ ఉడుకుడుకు బువ్వ కూర రెడీలు ఉండని పని చేసి ఇసుకిపోయి ఒళ్ళంతా నొత్తాను. అదంతా కట్లు కట్టుడు ఇక దంటేరుడు అది ఇది చేసినాం ఇవాళ చేను కాడ. నాకు కూడా అయితే లేప పోదాం పని మరిగా. పోదాం ఏం కూర అండుడో ఏమో. కట్ చేసి చేస్తుందా చేయాలి. అబ్బా ఈయన ముందే పని చేస్తే కోపం ఎక్కువ ఈయనకు. అత్తే నా మీద అరుతాడు. టమాటాలు అన్నీ ఉన్నాయా లేవా? ఉల్లిగడ్డలు ఉన్నాయా లేవా? ఉల్లిగడ్డలు లేవు. ఉల్లిగడ్డలు లేవు. ఎట్లా చేసుడు? కొంచెం చేద్దాం. వెళ్ళిపోతాం రా. ఇంకా అయిపోతలేదు ఈ భాగవతం. ఇప్పుడే అయిద్దా? అయిపోలేదంటే గుర్తు చేసి అన్నాడు. నీళ్ళు కాగినాయి. చెయ్యాలి నడవే కానీ దానికి టైం ఉంటుంది. టైము నైట్ అవుతుంది, పగటీలు అయితే లేదు. ఏ నైట్ బీట్ అంటే మన పని ఇంకేరే పని చేస్తా. కాలు మీద కాలు వేసుకొని చూడు. ఇక్కడ నేను గీరుతా. ఇక్కడ గీరతలేదు, ఒత్తుతలేను. ఇక్కడ చిన్నగా వస్తుంది. తాళ్ళు కూడా తక్కిది తాళ్ళంటే ఇట్లా గీరంది. మరి లూజ్ రాదా? టైము 7-8 అవుతుంది ఇప్పుడు. అయితే మన ఏమైతుంది? మన పని మన పనే కానీ వేరే పని చేస్తాను. కూలి పని. ఆకలి అవుతుంది అయ్యా. నువ్వు తిన్నావు. ఆకలి అయితే పోదాం ఇక కాదా అన్నం.
ఇక తాళ్ళు కూడా అయిపోయినట్టున్నాయి. ఏమో చూడు అవన్నీ నేను చేయలేను, నా వల్ల కాదు. అత్తరా లేకుండా నేను పోతాను, నడుచుకుంటానే పోతాను. మీరు మంచి వాళ్ళు దొరికింది మరి. పోదా పని మరి, దా పని మరి, పోదా పని. ఇక మరి పోదాం అన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు బదనం చేయాలి పని. రావురా, ఫోన్ కొడతలేదా, పోదాం. ఇంకా వస్తువులు అయితే లేదా నువ్వు చేయాల కూడా ఫోన్ వస్తూనే ఉన్నావు. ఇది కాదు ఎంతసేపు చేసి ఇప్పుడు వస్తాను పొయ్యాలకు. ఈ వరుసకు అయిపోవు, నీ వల్ల లేట్ అయింది ఇప్పుడు. ఈ ఎలుగు ఆడు ఆకలి అంటా ఉండే, నువ్వు ఫోన్ వస్తా ఉంటుంది. చేసినావు రైట్, ఇది ఆడు ఆకలి ఆకలి అంటాడు. ఈ వరుసకు అయిపోవు, అది కొద్దిగా ముందే అయిపోవు నువ్వు ఫోన్ వస్తాకుంటే. మళ్ళీ వెళ్ళిపోదాం, బండికే పోతానుగా, ఉరుకుతానుగా బండికి ఒక్కరి చుట్టూ. ఇట్లా తయారైంది మనకు. బండి అట్టలు ఇంటి కట్టాలు కురుకుతాడు బండికి మనకి. అదే కానీ నా ఒంట్లో శక్తి లేదు, నువ్వు అదిరియకు. నాకు ఇట్లా ఎంతగానో శక్తి లేకుంటే ఏమవుతుంది పా. అట్లా ఎండ మొత్తం నా మీద మనకు మంచిగా అనిపిస్తుంది, నిద్ర కూడా మంచిగా పడుతుంది. నా ఒళ్ళంతా నొప్పులు. నీకు ఇప్పుడే దొడ్డికి రామన్నదా, ఆ బాటిల్ ఆడనే ఉంటుంది చూసుకో, గాడ ఉంటుంది. అక్కడ బాటిల్ పెట్టుంటుంది. ఏందో చీకటి అవుతా అంటే ఇక్కడ ఆకలి అవుతా అంటే నీదో బాధ. తొందరదా మరి. తొందరనంటే మగపు తప్పరా కూడా ఫోన్ చేయకండి. మీరు పెద్ద పడావ చేసినట్టు ఇంతకంటే రాత్రి కూడా ఉంటాం, పండాలు ఉంటాయి మరి. మీ తొందర పెట్టామంటే నాకు కుదరదు. తొందరే కానీ నీకు ఇంటికి పోయే టైంకే నీకు ఏదైనా అవుతాయి పనులు. తినుడు అంటే ఆకలి అవుతా అంటే తినకుంటుంటావా? ఏదో ఇంటికి పోయే టైంకి దొడ్డికి వస్తుంది నీకు. ఆకలి చెప్తా ఏమైందన్నా నీకు కాళ్ళు నొత్తానే బాగా? నాకు కూడా కాళ్ళు నొత్తాయి, నైట్ అంతా చేయించండి ఇవాళ బాగా కాళ్ళు నొత్తాను. ఇదొకటి ఇదేంటిగా కూకుందామంటే కూకొని తెలియడా బాములతో ఏ పాములో పురుగులో కానీ ఎంతసేపటికి వస్తాడు ఈయన దొడ్డికి గీట అయిన పోతాను. ఇంటికి పోతే బాత్రూమ్ ఉన్నది ఇప్పుడు. ఎంతసేపు ఉంటాడు. ఇక దానైనా ఎంతసేపు చీకటి అవుతుంది. మీరు అసలు పని చేస్తా చేయలేలా? ఇట్లా ఇంకా మొక్క పెట్టేట్టు రాత్రి సేపు కూడా ఉండాలి, గోట్లకు గోదాలు చూసుకుంటా. మీరు ఉండలేదు కానీ అప్పటికైతే. ఇప్పుడు ఉంటాం, అందుకే కంచె కట్టినాం కదా చుట్టూరు. కంచె కట్టినా ఉండాలి. వేయాలి. నాకు మధ్యాహ్నం అన్నం తినబుద్ది కాలే. పోదాం పోదాం అంటించుకొని తిన్నా తేపు చాలు. ఆదిగా ఉండదు. పోదామని ఇదే ముట్టుకుంటారు. పోదామంటే ఉంటుంది కూడా ఉండబుద్ది కాదు. తొందరగా పోదంటే ఆకలి బాగా అవుతుంది. ఇంతసేపు ఎవడన్నా ఉంటాడు, చీకటి అయింది, పాములు వచ్చేద్దలు వస్తే ఇలా వచ్చేద్దలు భయం అవుతుంది. గడ్డని చూస్తుంటే ఎప్పుడు ఇద్దరు ఆకలికి తట్టుకోనట్టే ఉన్నది. ఇద్దరు ఒక బండి తోలలా ఇయ్యాలా తోలు అన్న తోలుతాడు కాబట్టి తోలు అన్న తోలన్న తొందరగా. నా పానం ఇచ్చిపోయి నేను చేస్తా అంటే నీకు బండి చూడదామా. ఈ గుంతలాలు ఎట్లా పోకట బండే కదులుతలేదు. ఇలాగనే పోతాను కానీ ఆగమయ్యా సాని. ఆకలి బాధ నాది. ఆకలికి కిందనైనా పడేసి బండి ఎట్లా ఉన్నది. ఎట్లుందంటే గుంతలు ఎట్లుండి ఎడిపోకుండా అర్థమవుతుంది. మరి దిగనైనా దిగుతాం, అంత బాధ అనిపిస్తుంది. బండి తోలేస్తేనే తోలు తోలుతాయి. ఈ గంగలక్ష్మి కూరపు అండుద్దా అంటది. నాకు ఇదే భయం అనిపిస్తుంది. ఓకే కానీ అండుద్దా అంటది నాన్న. ఎవరో భయం ఆడిపోయింది. ఇంకా వాళ్ళకి కూడా కొద్దిగా వచ్చింది కదా వంటలు. ఎందుకంటే ఓ గెట్టు మళ్ళీ ఇది పెద్ద గెట్టు కదా, భయం అనిపిస్తుంది. ఎందుకంటే నైట్ పూట మూల ఏడు తిరుగుడో ఏందో అంతేగా. ఇలా నుండి ఎట్లా పోకన్నానా పోనీ బండి పోతుందా ఎట్లా?
పోతుంది బండికి ఏమైంది గుర్తలు దిగబడితే మెల్ల పోతా అంటే దిగుతాం అంతే మరి ఏం చేస్తాం. దిగాలేరా ఇక్కడ దిగకుంటే ఎట్లా ఎక్కుతావా ఊరు ముగ్గురు ఎక్కడ ఎక్కుతాం పోని ముగ్గురు 2 క్వింటాలు పోని పోని ఆపు పోని నానా ఆకలి ఏం బాగా అవుతా మరి బువ్వ కూర అయ్యి ఉంటుందా కాదా ఇంకా తొందరగా అవుతా స్నానం పోయాక స్నానం పోయి తర్వాత లేట్ అవుతుంది కావచ్చు ఎప్పుడు అవుతా అన్నట్టు ఆకలి బాగా అవుతుంది సరే అన్నం వండుద్ది కూర కొద్దిగా లేటు కాదా తినని కాలం పోతురా మళ్ళా తర్వాత లేటు అన్నం వండొద్దు కూర ఉన్నాయి కావు కదా చుట్టుపక్కల కూర చేసుకొని తినాలి ఇంటికైతే వచ్చినాం అవ్వా అది గుద్దుకుంటుంది అవ్వా అని గుద్దుకొని ఆకలి బాగా అవుతుంది పా కూటం గుద్దుకుని అవ్వా అని ఆగరాదు ఈ బాటీలు పెద్ద బాటీలు మర్చిపోయినాం దొడ్డిపోయిన బాటీలు ఏమో మరవకుండా వచ్చినాం అది మనకి కోరడే మురుకుతూనే ఉన్నాడు చెప్పుకోకుండా ఉరుకుతాను ఆకలి అయితే అదే బాగా అది ఏం చెప్తాడు అయినా తినడానికి తాగుతాను తిందామని నువ్వు చూస్తాను నాకు కాలు నొచ్చి నీళ్ళు తప్ప ఇంకా లేవు బకెట్లు దీనికోసం మేము వెయిటింగ్ చేస్తాం త్వరగా పడుతుంది చాలా మంది ఎక్కడ తిన్నా తిన్నాం కాడ ఏం కూర ఏం పోవాలో అందిందా లేదా నీళ్ళు కూడా లేవు ఇలా హాయ్ నీళ్ళు కూడా లేవు రంగులా అరే ఉడుకుడుకు బుక్క కూర అయిందా అని తినిపిస్తాను అందినా అండలే సరిదే నీకు ఫోన్ చేసి కూడా మరీ చెప్పినా కానీ అక్కడ అంటే తగ్గపడతాడు లేదా అంటే ఆడబెట్టి ఏ ఆకలి తనలాడతాడు ఎప్పటిదాన్ని ఆడికి ఆకలి ఆకలి అని ఆకలి అంటే ఎప్పుడు అంటే ఆడబెట్టిన మరి ఆకలి ఆకలి ఏ పచ్చి అయిపోతాను ఈ భూమి గిట్లున్నది మధ్యాహ్నం తిన్నాను కానీ ఎక్కువకి తక్కువ పెట్టింది కూర ఏం కూర అండి ఇందులో టమాటా సార్ చేసి పారేసి మధ్యాహ్నం కూర అయింది కదా కూర అన్నం అయింది తింటా పానం పడ్డది ఒకరు ఉడుకుదా నీళ్ళు కాగినాయా కాగినాయి స్నానం పడతా అన్నం తింటా నేను తిన్నాక ఆడతాను మరి నాకు ఆకలి బాగుంది నేను కూడా తింటా నాకు కూడా ఆకలి నేను కూడా తిన్నాయి బాయ్ తినంగా నచ్చంట అది అయిందిగా తిందా నాకు కూడా ఆకలి అవుతాను కానీ మరి నేను పచ్చి అవుతానని నేను బాధపడుతున్నాను నాకు ఆకలి అయినా ఒక పక్క రాసుకుంటా కాసేపు ఏం చేయాలి ఇది ఏం ఎదిగింది అబ్బా ఎట్లా అయింది ఎత్తుకెత్తే ఉన్నది నువ్వు అంటే మరి ఈ మధ్య ఎదిగినట్టే అంటే ఎత్తుకెత్తున్న పువ్వే కమ్మకుంటాయి ఎదిగిన పువ్వ రుచి బాగుంటుంది తెలుసా నీకు అది ఎదిగిన పువ్వు ఎంత రుచి ఉంటుంది నీకు తెలుసా నీళ్ళు పెడతా తెలుసు ఎదిగినప్పుడు ఉండకుండా ఏం పోదు ఇంకా అన్నమాట కష్టమే ఇగో నీళ్ళు పువ్వు తినక ముందే ఈ నీళ్ళు ఏమన్నా నువ్వు నీకు కాదు నిఖిలు అన్నం తినిపించిన నీళ్ళు పెడతాను పట్టు చాలా ఇక కొంచెం అంతే కొంచెం కొంచెం అయిపోయింది అల్వా కట్టుడు ఉన్నది కొద్దిగా అది ఉన్నది ఇంత తమ్ముడు ఎటు ఉరికిండు ఆకలి అయితే అన్నాడు ఎటు ఉరికిండు ఇంటికి ఉరికిండే ఎందుకు ఉడికిండు బాత్రూమ్ పోయినా
ఇంతకు ముందు తినిపించిన కొంచెం మంది తిన్నాడు ఇక తిన్నాడు అన్నం. భూమైంది బాగా ఎదిగినట్టు అనిపిస్తా. పొద్దుది సలన్నం కొంచెం అనుకుంటాను లేచిన వేడైద్దని. బియ్యం కూడా లేవు పాడెత్తే ఏమవుతుందని లేచిన. మంచిగా నేను ఆ సల్లి తీసుకున్నాను ఇప్పుడు మొత్తం. మరి ఉడకన్నం ఎత్తుంది. నేను అది ఎదిగిందని నేను అనుకున్నా. ఇట్లాంటి భోజనాలు నాకు నవ్వుడు కాదు. ఇట్లాంటి ఎవరు తింటాడు చెప్పు. పొద్దున ఎందుకు వేసిలో చెప్పాక ఇప్పుడు వేసుకోగానే చెప్పిన అయిపోక నేను అంటనే ఉన్నా ఈ భూమి ఇంతగానే ఎదిగింది ఏదో తేడా కనిపిస్తుందని అన్న ముందే. మంచిగా అన్నం ఉన్నది కానీ కొద్దిగా ఉడుకుని తింటే ప్రాణం పెంచుకుండు. ఉడుకుతున్నట్టే ఎత్తదే అద్దులే నాకు ఈ భోజనం అది నేను తిన. ఇడితే నేను చల్లగా తింటా కానీ నీకు ఉడుకుది ఎత్తది. అద్దుండే నేను అప్పటి తింటుండిగా. ఇంకా అప్పటికే ఎందుకు ఇప్పుడు ఎత్తది. అద్దుగా పో నేను అప్పటి తింటా అద్దుగా. అన్నం ఎత్తదా ఉడకన్నం. అది ఉరుకుతుంది కదా బగ్గింత పని చేసిండో లేదో కోపం బాగా. ఏ అన్నం అయితే తింటే ఏమైతుంది. ఉడకన్నం కూడా ఉన్నది అది వేసుకొని తింటే ఏమైతుంది. అన్నం మంచిగా ఉన్నది. అన్నానికి ఏమైంది ఏ అన్న తిన అన్ని అన్నమే. ఏ పని చేసినా కానీ అంత కోప్పడ నేను. మంచిగా అన్నది కానీ కోప్పడతా ఉంటే నా మీద. ఏం కోపడతానంటే అడిగి మళ్ళీ ఏమైంది ఆయన కూడా పెద్ద చేస్తలేడు. గట్నే పోదాం పోదాం అని పోతుంది. 4 గంటల కానీ మొదలు పెట్టి 5 గంటలు చేయించిన. పోదాం పోదాం అని ఊకదే బాగోతాం. వాడు చెవులు పట్టుకొని ఆడిపోతాడు. ఈడో ఇక పోదాం పోదాం ఈయన అంటాడు. ఇద్దరు మంచిగా దొరికింది నాకు. ఇంటికి వచ్చినాకనేమో నా మీద కోప్పడతాను. నేనేం చెయ్యాలి. అన్నం కూర కూడా అంటుంచిన అది ఇష్టం కాకుండా ఏడన్నం వేసుకొని తింటే ఏమైతుంది. ఏమి ఇలా గెలుతట్లేదు. ఆడిపోతా అంగడి మంచుకుంటాను అని పోదాక. ఈయన తోట అయితే గెలుతట్లేదు. వీడికైతే కూర పువ్వ ఈ పేర్ల పెట్టుడు అన్నం ఆకలి ఆడు. నేను మధ్యాహ్నం బువ్వ కూడా తినలే. నిఖిల్ వల్ల ఈయన చూసుకుంటే సరిపోతాండు. అటు ఇటు ఉరుకుతాండు. నేను ఉరకలేక చెప్తాను. ఈయనంట రోడ్డు పొంట బండ్లు వస్తాయంటే చెప్పు తింటట్లేడు. తిరుపో మరి అంగన్వాడికి తీసుకపోకట ఈయన తోటి ఉరుకుడు అవుతాంది అటు ఇటు రోడ్డు పొంట. ఇప్పుడైనా తిరుపో ఇక తిరుపో ఆకలి నా కోసం చూస్తాండా వాళ్ళకి ఈయన కమ్మగున్నా కమ్మ బాగుంది. కమ్మగా మస్తు చేసింది కూర. ఏమైంది గంజులు బలిపోయినట్టు అనిపిస్తుంది. గంజులు బలిపోతాను ఎక్కడెక్కడ తనమాడుతానువా. ఎవరు గంజులు బల కొట్టినట్టు అనిపిస్తాయి. ఆకలి బాగా అయితే నీకు ఇంత దింత అయిపోగాను. అబ్బు పారేసిన అమ్మకు చెప్పకు బువ్వ పారేసిండు నాన్న అను. అడిగితే అమ్మంటది కదా నాన్న బువ్వ తిన్నాడా అంటే బువ్వ తినలేదు పారేసిండాను. ఓకే ఆకలి అవుతుంది. ఆ బువ్వ పారేసిన అని చెప్పి బువ్వని వేసి ఆ బువ్వ పారేసిన. ఎందుకంటే నాకు మంచిది అండాలి. మంచిదే అంటినా కానీ అది మిగులుతే మాత్రం నేనైతే తింటానని అని లేసిన చాలా అన్నం వేస్ట్ అది పారేసేటట్టు చేసినవి. ఎందుకు పారేసుకున్నది చాలు చాలు చాలు. నాకు అప్పుడు వేడి మీద వేడి అయితే తింటుంది. ఇప్పుడు తినలేను. కూర పోయా ఇంత కూర కొద్దిగా పోయి రాదు అరిగిపోతుంది. పోతే ఏం అరిగిపోదు. తింటానికే చేస్తే ఏం అరుగుతుంది. నీకే నాన్న అక్కడ అన్నం తిన్నాడా? తినలే. నిజం చెప్పు కరెక్ట్ చెప్పు. తిన్నాడా పారేసిండా?
పారేసింది నువ్వు. నీకు అంత డౌట్ అవసరం లేదు. షాయిని అడుగుతాడు చెప్పడానికి అంత పిచ్చోడా. మరి అడుగుతాను చెప్తలేదు. ఇప్పుడు పారేసిండు అని లేదా తినలేదు పారేసి పారేసిండు అన్నాడు మరి, పారేసిండు కావచ్చు. పారేయకుంటే ఆడుకుంటాను నాకు ఇష్టం లేదు తిన. సరే పారేస్తే మా ఉడుకన్నం వేసిన తిను ఇక తిను ఉడకాలి బొత్తరంటే తిను. ఎందుకంటే పని చేసినప్పుడు కొంచెం మంచి పువ్వు అయితేనే నువ్వు ఇట్లా ఏదైనా అన్నమే తినాలంటే పని చేస్తుంది ఏది చేస్తుంది అన్నం అంటే ఎట్లా దొరుకుతుంది. అది కూడా అసలు లేవు. అబ్బా ఇట్లుండాలి కూర పువ్వు. ఇది కమ్మగా ఉన్నది. మంచిగా అంటది తిను. ఇంకా కూడా ఉన్నది ఏమంటే వేస్తా. నేను తినకున్నా కానీ ఉడుకన్నం అంటే నీకే అదే ప్రశ్న. నువ్వు తినే. అంత తక్కువ అంటినవా? ఇదే వచ్చిన ఎక్కువనే అంటే నీకు సరిపోయి అంట తిను. మిగులితే తింటా లేకుంటే లేదు. పబ్బా. రంజిత్ అన్నం తినేదా? అన్నం ఎత్తా. స్నానం చేసినాక తింటా, మళ్ళీ తింటే స్నానం చేయలేము ఇక. సరే మరి చెయ్యిపో. నీకు కూడా కాగిన ఎప్పుడో పెట్టినా మస్తు దాని 5 గంటలకే పెట్టినా. అత్తే తానం చేస్తారు. నేను కూడా ఈ ఆకలి బాగా అవుతుందని తింటాను కానీ నేను సరే కూడా తిను. తానం అయినాకనే తిన్నాక తానం ఆడతా. సరే ఆకలి అవుతాను తిన్నాక తిను. పామున్నది తల మీద నిక్కిలేసిండు నాకు. ఇందే మరి ఇంక కూర పోయి అన్న నీకు. సరే సరిపోయింది. బొత్త నింపినావు మంచిగా చేసినావు సరిపోద్ది. నీకు ఇంత అన్నమా? ఏం బాధపడకు ఎందుకంటే నాకు అది నచ్చలేదు కాబట్టి ఏమనుకో. తినలేదు మంచిగా లేక. సరే తినకుంటే మరి నేనేం చెయ్యాలి? నా తప్పు అయితే తప్పు కానీ తప్పేం లేదు కానీ అట్లా చేయొద్దు. అది మోసం. మోసం ఇంత చేసుకురాపు నాకు ఇంత కొద్దిగా అది ఎక్కువ వద్దు. ఇంత తినబుద్ధి అవుతుంది. నేను దానం వచ్చి తింటా. మంచమే చూడా ఎంత మాకు నాన్న నువ్వే ఎక్కువ తింటాను. నేను ఎక్కువ నాకన్నా మంచం ఎత్తపా తానుకునే. నాకు గడకానం అయితే మంచిగా అనిపిస్తుంది కానీ అనుకోవాలి రేపు పొద్దునే అనుకుంటాను. నాకు గడకానం తినబుద్ధి అవుతాను మళ్ళీ. తినబుద్ధి అయితే దంచుకోవడం. రేపు పొద్దుగా అనుకో తింత మీద తిను లేవు కానీ నేనైతే దంచుకోడదు రేపు. ఏ కూరగాయ దంచుకోడతాను రేపు. అలా తీయక మంచి గమ నాకు అది తినబుద్ధి అవుతుంది.